ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ప్రతిష్టాత్మకంగా మనం చేయాల్సిన అవసరం ఉండింది. గత ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఫోటోలు సర్వే రాళ్ల మీద వాళ్ళ బొమ్మలు పెట్టుకునే విధంగా చేశారో అవన్నీ కూడా తీసేసి, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే రాళ్ల మీద ఫోటోలు తీసేయడానికి, ఎందుకంటే అప్పుడు ప్రజలు భయపడిపోయారు ఎవరో ఫోటోలు ఉంటున్నాయి మా సరిహద్దుల్లో అని. అలాంటి ఉండకుండా ఉండటానికి కోసం కూడా 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే భూ హక్కు పత్రాలు ఉన్నాయో, ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో దాంట్లో కూడా వారి ఫోటోలు వేసుకునే చేశారు. కానీ రాజముద్రతో తప్పకుండా అద్భుతమైనటువంటి పాస్బుక్లు, దాంట్లో కూడా క్యూఆర్ కోడ్, ల్యాండ్ యొక్క మ్యాప్ కూడా ఉండే విధంగా అద్భుతమైన కార్యాచరణ చేస్తాను. కాకపోతే రీసర్వేలో వచ్చినటువంటి 2,80,000 అర్జీలన్నీ కూడా ఏదైతే గ్రీవ్స్ ఉన్నాయో అన్నీ కూడా సాల్వ్ చేసి అవన్నీ కూడా అప్పుడు నూతనమైన పాస్బుక్లో రాజముద్రతో వేసినటువంటి పాస్బుక్ కూడా తప్పకుండా వారికి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చేస్తా ఉన్నాను. అలాగే రెవెన్యూ సదస్సులో కూడా ఈ రోజు దాకా దాదాపుగా 31,324 గ్రీవ్స్ వచ్చినాయి. దాంట్లో ఇన్స్టెంట్గా 400 చేయగలిగాం. అంటే ఇన్స్టెంట్గా చేయగలిగినటువంటి 400 కూడా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని కూడా మనం కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో గ్రామస్తులకి వారి దగ్గరికే మనం వెళ్ళి ఏదైతే మీ భూమి మీ హక్కు అనే థీమ్తో మనం ఈ ప్రోగ్రాం పెట్టామో తప్పకుండా దాని గ్రాండ్ సక్సెస్ చేయాలి. రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో మనం ఒక మంచి ఆదర్శవంతమైన పరిపాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి అతని యొక్క టెన్యూర్లో, అతని కాన్స్టిట్యున్సీలో అవ్వచ్చు, అతని జిల్లాలో అవ్వచ్చు, అతని స్టేట్లో అవ్వచ్చు, అతను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఉపాధి కల్పన కానీ, రోడ్లకు కానీ, లేకపోతే హాస్పిటల్ అవ్వచ్చు, హాస్టల్స్ అవ్వచ్చు, అతను చేసినటువంటి పనులు అతని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అనే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. అందరికీ కలెక్టర్లు అవ్వలేరు, అయిన వాళ్ళకి గొప్ప నాయకుల కింద పనిచేసే అవకాశం దక్కింది. కాబట్టి మీరు చేసేటువంటి కార్యక్రమం, ఎందుకంటే మీరు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధులు సారథులు కాబట్టి తప్పకుండా మీరు చేసే వర్క్ అనేది దట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ ఐ విష్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ బీ ప్రౌడ్ అండ్ make all us feel pride to be part of Team CPN. All the very best, and I wish you all the very best. Thank you. Thank you. Thank you, sir. Now I request Honorable Minister for Finance, Shri P. Keshav Garu, to give the special address. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సహచర మంత్రివర్యులకు, ప్రధాన కార్యదర్శికి, డీజీపీ గారికి, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు అందరికీ నమస్కారం. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి, ప్రభుత్వ తీరుని సమీక్ష చేసుకుని సరిదిద్దుకుని ముందుకు పోవడానికి ఈ సమావేశం ఎంతో కీలకమైనటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలను, ఆదేశాలను అమలు చేయడం కోసం మనం అందరం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. సీనియర్ బ్యూరోక్రాట్స్, ఫ్రంట్ లైన్ లీడర్స్ అండ్ ఆల్ ది elected representatives, we all have one thing in common: to achieve the goal of the Chief Minister. We have to resolve ourselves to translate our shared vision into tangible outcomes. ముఖ్యమంత్రి గారితో నా ప్రయాణం 1994 నవంబర్, అంటే దాదాపు ఈ రోజుకి 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 7 ఎన్నికలు చూశాను. మొదటి సంవత్సరంలో 95లో ముఖ్యమంత్రి గారు ఎంత తపనతో ఆరాటంతో పనిచేశారు. 30 సంవత్సరాల తర్వాత అంతకు మించి రెట్టించినటువంటి తపన ఆరాటం ఇవాళ ఆయనలో చూస్తున్నాం. స్పష్టమైనటువంటి మార్పును గమనిస్తున్నాను. నిత్యం ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది. ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన, ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మనందరికి కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది సుదీర్ఘ ఉపన్యాసానికి టైం కాదు. బ్రీఫ్లీ ఐ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ టుడే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనకు వారసత్వంగా వచ్చింది ఏంటో మీరు అందరూ కూడా చూశారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని తీర్చడానికి అప్పు తేవాల్సినటువంటి పరిస్థితి, అప్పు మీద వడ్డీ చెల్లించడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. గత సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 99% కేవలం జీతభత్యాలకు, పెన్షన్లకు మాత్రమే సరిపోయింది. అంటే ప్రభుత్వ ఇతర అవసరాలు, ఆల్ అదర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ లేకుండానే కేవలం
స్టేట్ రెవెన్యూస్ మొత్తం శాలరీస్కి సరిపోయింది. అంతకుముందు సంవత్సరాన్ని చూస్తే 107% ఆఫ్ ది శాలరీస్ ఎక్స్పెండిచర్, అంటే శాలరీస్ చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని వారసత్వంగా తీసుకుని 1,14,000 కోట్ల నుంచి 1,30,000 కోట్ల రూపాయల చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇమ్మీడియట్లీ నిన్న చెల్లించాల్సినవి, మొన్న చెల్లించాల్సినటువంటి బకాయిలు 1,14,000 నుంచి 1,30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇక అత్యంత బాధాకరమైనటువంటిది అంటే ప్రతి వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితి. నిన్న మొన్న 2-3 జిల్లాలకు రివ్యూకి వెళ్ళాం. 100 సంవత్సరాలుగా క్రితం ఉన్నటువంటి ఓ కేసీ కెనాల్ ఒక 5 సంవత్సరాల పాలనలో ఎట్లా డిస్ట్రాయ్ అయింది, ప్రాజెక్టులు ఎట్లా కొట్టుకుపోయాయి, తెగిపోయినటువంటి అదే కర్నూలుకి వెళ్తే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోయింది. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోయేటువంటిది 3 సంవత్సరాల నిర్లక్ష్యంతో ఇవాళ 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ప్రతి జిల్లాలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటివి. ఒకవైపు రాష్ట్రంలో అప్పులు, మరోవైపు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు, అడుగుపడినటువంటి ముందుకు సాగినటువంటి పనులు, ప్రజల ఆశలు ఆకాంక్షలు, వేరొకరి వల్ల సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తికైతే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి వ్యక్తి, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఈ స్థాయికి రావడంలో ముఖ్యమంత్రి గారితో పనిచేయడం సుదీర్ఘం. నేను కూడా, ఎందుకంటే చాలా మంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై థాట్. What you will learn from him, what they don't teach you in Harvard, what they don't teach you in Stanford, what they don't teach you in IIMs, what they don't teach you in IITs. Just follow his footprints, just follow his thought process, just observe him, see him. It's a rare opportunity. You all have to work under an inspiring leader like Chandrababu Naidu, who has shaped the destiny of this state in 1990s, who has shaped the destiny of the combined Andhra Pradesh in 90s, which has translated into a global city. And here again is on a mission to transform this state into a global economy. Let us just blindly follow his footprints. ఆయన ఇచ్చే ఆలోచనల్ని, ఆదేశాలని కళ్ళు మూసుకుని అమలు చేద్దాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టించే దిశగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటిది నేను చెప్తాను. ఎన్నోసార్లు చెప్పాను, మీరు 10 యూనివర్సిటీల్లో నేర్చుకోలేనటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వద్ద మీరు నేర్చుకోగలరు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్. ప్రజల కోసం కాదు, మీకోసం, ప్రజల కోసం, సమాజం కోసం. He's such an inspiring leader. You all have a great opportunity to work under his leadership. I want you to take this as an opportunity to shape yourself, to help the people of this state to resolve. At the same time, ఆర్థిక శాఖ మంత్రిగా 2 ముక్కలు చెప్పి క్లోజ్ చేయాలనుకుంటున్నా. మన రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్, కమర్షియల్. రెడ్ టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.